హలో సార్ నమస్తే సార్. అమ్మా నమస్తే అమ్మా. ఈ జీఓఎంఎస్ నెంబర్ 8 అనేది మీరు డిస్టిక్ అంతా ఫాలో కావట్లేదా? ఎవరికి ఏమి తెలియదు అసలు. అసలు జీఓఎంఎస్ నెంబర్ 8 అనేది ఉంది అనేది కూడా తెలియదు వీళ్ళకు. సార్ హెచ్డబ్ల్యూనా అక్కడ వర్కర్స్ సార్. అమ్మా హెచ్డబ్ల్యూ వర్కర్లు ఇది కాదమ్మా. ఇక్కడ పనిచేసే వార్డెన్కు మీరు యాజ్ ఎ డీడీగా జీఓఎంఎస్ నెంబర్ 8 అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉందా లేదా? వాళ్ళ దగ్గర అసలు కాపీనే లేదు. వాళ్ళకి దాని గురించి క్వాంటిటీస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఏమీ తెలియవు. ఏం మాట్లాడతారండి? యాజ్ ఎ డీడీగా మీరు ఇన్ని హాస్టల్లో చూస్తూ ఉన్నారు. ఏబిసిడబ్ల్యూకి తెలియదు, ఇక్కడ వార్డెన్స్కు తెలియదు. ఎట్లా అండి? ఎట్లా ఏం జరుగుతూ ఉంది అసలు? ఏమండి ఎందుకండి మీకు అంత నిర్లక్ష్యమో నాకు అర్థం కావడం లేదు. మీతో మాట్లాడే ప్రతి మాట మీ హెడ్స్తో రేపు గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఏమండి అది ఉంది అని తెలుసా అండి మీకన్నా దయవుంచి? ఉంటే ఏం లాభం అండి? అది పేపర్లకు పరిమితం అయితే ఎట్లా? పిల్లల ప్లేట్లలో ఉండాలండి అది జియో అనేది. ఎక్కడండి ఏమి అసలు? ఎన్ని గ్రాములు చికెన్ అంటే 100 గ్రాములు అంటారు. ఏ లెక్కచారం అంటే చెప్పలేరు. అదేమి 100 గ్రాములు అని ఏమైనా రాసి పెట్టినారా పురాణాలలో? ఏమన్నా ఒక సిస్టమ్ ఉందండి. 105 గ్రాములు ఇవ్వాలా, 45 గ్రాములు రోజుకు, 7 రోజులకు 315 గ్రాములు, 3 సార్లు ఇస్తే 105 గ్రాములు 105 గ్రాములు 105 గ్రాములు ఇవ్వాలా. 105 గ్రాములు అనేదన్న వాళ్ళ నోట్లోంచి రావాలా. 100 గ్రాములు అన్నారంటే ఏ లెక్కచారం అంటే అంతే ప్రభుత్వం చెప్పింది ఇస్తాను. ఏంది ఎట్లా చెప్పండి? ఇవన్నీ శ్రీధర్ గల్పు 45 గ్రాములు చికెన్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ శ్రీధర్ గారు. అంటే నేను అనకాపల్లి డిస్టిక్లో ఉన్నాను. ఇక్కడ టౌన్లో ఉన్నాను. వీళ్ళకు జీఓఎంఎస్ నెంబర్ 8 తెలియదు. ఆ వార్డెన్లకు కానీ ఏబిసిడబ్ల్యూకి కానీ అసలు ఆ పేపరే లేదు వాళ్ళ కాడ. ఎట్లా ఫాలో అయ్యేది తెలియదు. ఏమేమి చూసుకోవాలో తెలియదు. ఏం తెలియదండి. జీతాలు తీసుకుంటా ఉన్నారు, నమ్మకంగా పెడతా ఉన్నారు గుడ్డిగా, అంతే. ఏం లేదు ఇక్కడ. మెనూ ఉంది, ఈ క్వాంటిటీస్ అనేది లేదు కదా వాళ్ళ దగ్గర. అట్లీస్ట్ వాళ్ళ డిస్ప్లే కాకుండా కానీ క్వాంటిటీస్ అనేది అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఉండాలి కదా. మేము వచ్చి అడిగినప్పుడు దేన్ని ఫాలో అవుతా ఉన్నారు ఏంటంటే చెప్పాలి కదండి. ఏం లేవండి. ఎవరు వాళ్ళకి తెలియదు. మేము ఇచ్చిపోతా ఉన్నాము ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ. అది మా పరిస్థితి. మీ డీడీ గారితో మాట్లాడండి. ఎవరు ఆమె? శ్రీదేవి ఎవరు? ఆమెతో మాట్లాడాను ఇప్పుడే మాట్లాడాను. లేదు సార్ ఫాలో అవుతాం సార్ అంట. ఏంది ఇప్పుడు నేను వస్తే ఫాలో అయ్యేది? ఇన్నేళ్ళ నుంచి ఫాలో కాకుండా 2023లో జీఓఎంఎస్ నెంబర్ ఫిబ్రవరిలో ఇచ్చారు. ఇంతవరకు అది కొంచెం చూడండి. అన్ని డిస్టిక్లో కొంచెం చూడండి. ఇదిగో ఇది మీకే. ఇది మేడం కూడా ఒకటి నాయన.